अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं स्वामिये शरणमయ్యప్ప। ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఒక కార్యక్రమంలో అయోధ్య నుంచి బయలుదేరినటువంటి రాముడు మిథిలా నగరాన్ని చేరుకునే లోపల విశ్వామిత్రుల వారిని అడిగి ఆ యొక్క ప్రదేశముల యొక్క మహిమలు మహత్యములు వాటి విలువలని తెలుసుకోవటం జరుగుతున్నటువంటి విషయము. విశ్వామిత్రుల వారు బ్రహ్మఋషి కాబట్టి విశ్వామిత్రుల వారినే రాముడు ప్రశ్నించటం జరుగుతుంది. అంత తప్పితే మిగిలినటువంటి ఋషి పుంగవులు కూడా పక్కన ఉన్నా కూడా బ్రహ్మఋషులు వాళ్ళు కాదు కాబట్టి బ్రహ్మఋషి అయినటువంటి విశ్వామిత్రుని మాత్రమే అడుగుతూ తన సందేహాల్ని తీర్చుకోవటం జరుగుతున్నటువంటి విషయము. సందేహము కలిగినప్పుడు పెద్దవాళ్ళు ఏమని చెప్తారంటే, ఈ యొక్క సందేహాన్ని తీర్చగలిగినటువంటి వాడు భగవంతుడు. భగవంతుడి తర్వాత గురువు మాత్రమే తప్పితే బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువులు మాత్రమే నీ సందేహ నివృత్తి చేయగలరు తప్పితే మిగిలిన వాళ్ళు సందేహాలను తీర్చలేరు అనేటువంటిది చాలా ఖండితంగా చెప్పినటువంటి విషయము. అంటే వాళ్ళు చెప్పేటువంటిది ఒక విధంగా బాగుండొచ్చేమో కానీ అది సమాధానం కాదు అన్నటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. కనుక ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రామభద్రుడు లేక రామచంద్రుల వారు విశ్వామిత్రుల వారినే బ్రహ్మఋషి కాబట్టి ఆయన్ని అడిగి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవటం జరుగుతున్నటువంటిది. ఇటువంటి సమయంలో ఈ యొక్క విశ్వామిత్రుల వారు అహల్య తాలూకు శాపానికి సంబంధించినటువంటి కథని రాముడికి చెప్పటం జరిగింది. ఇక్కడ మనం ఒక చక్కని పాటని మనం విందాం.
ఇలాగా ఈ యొక్క రామచంద్రుల వారు బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారితో అయోధ్య నుంచి బయలుదేరి బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారి తాలూకు ఆశ్రమాన్ని చేరి ఆ ఆశ్రమం నుంచి సిద్ధాశ్రమం నుంచి అంటే ఆ యజ్ఞయాగాది క్రతువుల్ని పూర్తి చేసిన తర్వాత సిద్ధులకి ఆశ్రమమైనటువంటి ఆశ్రమం నుంచి ఋషులతోనూ బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారితోనూ మిథిలా నగరానికి ప్రయాణం అవటం జరిగింది. మిథిలా నగరంలో జనక మహారాజు ఒక చక్కని యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని చూడటంతో పాటుగా ఆయన దగ్గర ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి ధనస్సుని కూడా దేవతల చేత ప్రసాదించబడినటువంటి ధనస్సుని కూడా చూడటానికి రాముణ్ణి వెంట పెట్టుకుని ఋషులందరితో కూడా విశ్వామిత్రుల వారు జనక మహాపురికి వెళ్ళటం జరుగుతున్నటువంటిది. అంటే మిథిలా నగరానికి వెళ్తున్నటువంటి సమయంలో రాముడు ఒక్కొక్క ప్రదేశంలో ఆగిన దగ్గరల్లా ఆ ఒక్క ప్రదేశానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తన అవతార పురుషుడిని విరాట్ పురుషుడినే అవతారంలోకి వచ్చాను అనేటువంటిది లేకుండా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవటంలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటంటే మనం కూడా ఆ విషయాలను తెలుసుకుంటాము అనేటువంటి విషయంతో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారిని అడిగి ఆయన ద్వారా ఆ విశేషాలని తెలుసుకుంటూ మనకి కూడా చెప్పబడింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నటువంటి ఈ కథాగమనాలన్నమాట. ఇందులో ఇది కథాగమనం కాదు, ఇందులో తత్వ పరిజ్ఞానమే ఎంతో ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఇదేదో ఆషామాషిగా మనం కథగా వినేస్తాము అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కథలు కావు. ఇక్కడ అహల్య అనేటువంటి ఈమె ప్రతి వాళ్ళు కూడా రాయి అయిపోయింది, రాముడు వచ్చి తన కాలుతో ఆ రాయిని సృజించగానే ఆవిడ మళ్ళీ నారీగా మారిపోయింది అని ఇలాంటి అపభ్రంశమైనటువంటి కథలని మనకి చెప్తూ ఉంటారు. అలాగే ఇంద్రుణ్ణి ఈ గౌతమ మహర్షి నీ ఒళ్ళంతా కూడా యోనితోనే నిండిపోతుంది అని చెప్పేసరి అన్నారని చెప్పేసరి కూడా ఇలాంటి అపభ్రంశమైనటువంటి కథల్ని కూడా మనకి చెప్తూ ఉంటారు. ఇలాంటి కథలు వినటం మూలంగా మనకి కనీసం మోక్షం కాదు కదా, ఆ మోక్షానికి మో అనేటువంటి అక్షరానికి కూడా అర్థం కూడా మనకి తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కథాగమనంతో పాటు అందులో ఉన్న తత్వ పరిజ్ఞానాన్ని మనకి విశదీకరించగలిగినటువంటి గురువు కావాలి. కానీ గౌతమ మహర్షి దగ్గరికి వచ్చి ఇంద్రుడు శాపాన్ని పొందటానికి గల కారణం ఏమిటి, అంత తెలివి తక్కువ వాడా ఇంద్రుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం. అతను దేవతలకి రాసు, మనం చేసే పూజలన్నీ కూడా దేవతలకి సంబంధించినటువంటివి. అటువంటి పూజల తాలూకు ఫలాన్ని అందుకునేటువంటి ఇంద్రుడు అంత తెలివి తక్కువతనంగా మారువేషంలో వచ్చేసి గౌతమ మహర్షి తాలూకు ఆశ్రమాన్ని ప్రవేశించేసి ఆయన చూడగానే మోహించేసి మనకి వేళాపాళా లేదు, కామంలో మనం హాయిగా తేలియాడదాము అని చెప్పేసి మాట్లాడారు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి వారే ఈ యొక్క విషయాన్ని
వ్రాస్తున్నారు అంటే ఇందులో తత్వ పరిజ్ఞానము అనేటువంటిది ఎంత విషయము దాగున్నది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఇది ఏది మనకి తెలియకుండా గౌతముల వారు స్థానానికి నదికి వెళ్ళారు, లేకపోతే ఇంద్రుడు కోడి రూపంలో కూసి ఆ ఒక గౌతమ మహర్షిని ఆశ్రమంలోంచి బయటికి పంపించేసి, ఆ గౌతమ మహర్షి వెళ్ళగానే ఇంద్రుడు గౌతమ మహర్షి తాలూకు ఆ ఒక వేషాన్ని ధరించి ఈవిడ దగ్గరికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని, అహల్య దగ్గరికి వచ్చారు అనేటువంటి విషయాన్ని మనకి అపభ్రంశమైనటువంటి కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. జాండ్రే సభా మధ్య సాతాని పండితోత్తమ అని చెప్పేసి అన్నట్టుగా కథా గమనంలో ఉన్నటువంటి అంతర్భాగాలు తెలియలేనటువంటి మూర్ఖులు, తెలుగులో ఒక సామెత చెప్తారు, పని చేయటం రానివాడు ఇన్స్ట్రుమెంట్ని పట్టుకుని వాటికి సరిగా లేవని చెప్పేటువంటి వంక పెడతాడు అనేటువంటిది ఒకటి టెక్నికల్గా చెప్పేటువంటి విషయము. అది పని వచ్చిన వాడైతే ఇన్స్ట్రుమెంట్స్ సరైనవి లేకపోయినా సరే దాన్ని సరైన పద్ధతిలో ఊడదీసి దానిలో ఉన్నటువంటి ఏదైతే సరిగా పనిచేయని భాగం ఉందో దాన్ని సరిచేసి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తాడు. అది రానివాడు దానికి వంకలు పెడతాడు. అట్లాగే కథాగమనంలో ఉన్నటువంటి అంతర్భాగాలు తెలియలేనటువంటి వాళ్ళు ఇటువంటి అపభ్రంశమైనటువంటి కథలను చెప్పుకుని మాత్రము వాళ్ళ జీవనోపాధిని నడుపుకుంటూ ఉంటారు అని చెప్పటానికి ఈ అహల్య శాప విమోచనము అనేటువంటి ఈ కథాఘట్టమే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంద్రుడి మారువేషంలో వచ్చిన మాట వాస్తవము. ఇది వాల్మీకి మహర్షి గారు కూడా రాయటం జరిగింది. వచ్చినటువంటి ఇంద్రుడు అహల్యని తనతో సంభోగం చెందమని చెప్పని కూడా అడగటం అనేటువంటి విషయాన్ని కూడా వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఇందులో ఏ విధమైనటువంటి దోషము లేదు. కానీ ఆ ఒక్క అహల్య ఎప్పుడైతే గౌతముడి వేషములో ఉన్నటువంటి ఇంద్రుడు మాట్లాడినటువంటి మాటలు విని అతన్ని ఇంద్రుడిగా సురపతిగా ఆవిడ గ్రహించి ఇది నీకు నాకు కూడా మంచి విషయం కాదు, నీవు ఎలాగైతే వచ్చావో అలాగే తిరిగి వెళ్ళు అని చెప్పేసి అని అందంటే నువ్వు మళ్ళీ స్వస్వరూపంలో ఇంద్రుడిగా వెళ్ళిపోమని చెప్పలేదు. నీవు ఎలాగైతే మారువేషంలో ఆశ్రమంలోకి వచ్చావో ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా నీకు ఈ మాయ వదలదు అనేటువంటి విషయాన్ని అహల్య చెప్పటం జరిగింది. అంటే ఇంద్రుడు గౌతముడిగా మారటం జరిగింది. తపోశక్తి ఉన్నా లేకపోయినా కూడా ఆ ఒక ఇంద్రుడు అనేటువంటి వాడు గౌతముడి వేషంలోకి రావటం జరిగింది. వేషధారులైన పరిసయ్యులారా అని చెప్పినట్టుగా వేషాన్నైతే వేసుకున్నాడు, కానీ ఆయన తపోశక్తి అనేటువంటిది మాత్రం ఆయన పొందలేకపోయాడు. కనుక దాన్ని మళ్ళీ తిరిగి ఆశ్రమం బయటికి వెళ్ళేంత వరకు కూడా తనకి ఇంద్రుడిగా అనేటువంటి అవతారం రాదు. కాబట్టి అది తెలిసినటువంటి అహల్య ఆశ్రమంలో ఉన్నటువంటి మహిమాన్వితాన్ని బట్టి ఇంద్రుడు గౌతముడిగా మారి లోపలికి ప్రవేశించటంతో అతను ఇంద్రుడి అయినప్పటికీ కూడా గౌతముడిగానే ఉన్నాడు. ఆకారం గౌతముడి తాలూకు ఆకారంలోనే ఉంది. కాబట్టి ఎలాగొచ్చావో అలాగే బయటికి వెళ్ళు అని చెప్పేసి చెప్పిందంత తప్పితే సురపతి అంటే ఇంద్ర నేను నిన్ను తెలుసుకున్నాను ఇంద్రుడు అని చెప్పేసని కనుక నువ్వు బయటికి వెళ్ళిపో
అని చెప్పేసరి ఆవిడ చెప్పలేదు. ఇందులో చాలా అంతర్భాగం ఉంది. ఈ అంతర్భాగాన్ని, తత్వ విచారణని ఒక విధంగా చెప్పాల్సి వస్తే ఆకతాయితనంగా మాట్లాడేటువంటి విషయం కాదు. కాబట్టి దీన్ని శిష్య పరంపరగా గురువుని ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే ఇందులో ఉన్నటువంటి తత్వ పరిజ్ఞానాన్ని చెప్పటం జరుగుతుంది. ఈ యొక్క వాల్మీకి మహర్షి చెప్పినటువంటి దాన్ని బట్టి, దీనికి ఉన్నటువంటి పరిధుల్ని బట్టి చెప్పవలసిన విషయం ఏంటంటే, గురువు చెంతన ఉండి సాధ్యయనం చేసేటువంటి శిష్యుడికి మాత్రమే ఇందులో ఉన్నటువంటి రహస్యమైనటువంటి తత్వ పరిజ్ఞానాన్ని చెప్పటం అవుతుంది. అట్లా కాకుండా దూర విద్యగా అన్నట్టుగా ఇలాంటి వీడియోల్లో చూసి నేర్చుకుంటానికి ప్రయత్నించే వారికి ఇందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని పూర్తిగా విడమని చెప్పటం ఋషి సాంప్రదాయం దీన్ని ఒప్పుకోదు. కాబట్టి ఈ ఒక్క ఇంద్రుడిని ఎలా వచ్చావో అలా వెళ్ళు అని చెప్పేటప్పటికల్లా అసలైనటువంటి గౌతమ మహర్షి ఎదురుకుండా వచ్చి కపటిగా ఉన్నటువంటి ఇంద్రుణ్ణి చూస్తూనే అహల్యలాగానే ఈయన కూడా ఇతను సురపతి ఇంద్రుడు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆశ్రమాలని అపవిత్రం చేస్తావా అంటే నీవా నన్ను పరీక్షించేటువంటి వాడివి అని చెప్పేసని గౌతమ మహర్షి వెంటనే ఇంద్రుణ్ణి శపించటం జరిగింది. నీ తాలూకు వృషణములు రాలి నేల మీద పడిపోవాలి అని చెప్పేసని ఈయన శపించటానికి గల కారణం ఏంటంటే నీ పురుషత్వమే పోతుంది. ఎందుకని అంటే మాలాంటి తపస్సుల తాలూకు ఆశ్రమాల్లో కాలు పెట్టి మమ్మల్ని నీవు పరీక్షించేంత వాడివా, నీకున్నటువంటి శక్తి ఎంత అనేటువంటి దాన్ని తీసుకుని ఆయన తపోశక్తితో ఇంద్రుడని తెలిసిండి కూడా ఇంద్రుడిని శపించి నపుంసకుడిగా చేయటం జరిగింది. ఇటు పురుషుడు కాదు, అటు స్త్రీ కాకుండా నపుంసకత్వంగా ఉండేటట్టుగా అతని తాలూకు వృషణాలు రాలి కింద పడిపోవాలి అనేటువంటి విషయాన్ని ఈ ఒక్క గౌతమ మహర్షి శపించటం జరిగింది. ఈ శాపకారణాన్ని పొందినటువంటి ఈ యొక్క ఇంద్రుడు దేవలోకానికి వెళ్ళి దేవలోకంలో చాలా దీనాతి దీనుడయ్యి, ఎందుకు ఈ యొక్క దీనాతి దీనుడయ్యాడంటే తన తాలూకు పురుషత్వం అంతా కూడా పోయింది. పోనీ ప్రకృతిలో స్త్రీతత్వంలోనా ఉన్నాడా అంటే స్త్రీతత్వంలోనూ లేడు, ఇటు పురుషతత్వము లేదు, అటు ప్రకృతితో సంబంధం ఉన్నటువంటి స్త్రీతత్వంతోనూ లేడు. ఈ రెండు కానటువంటి నపుంసకత్వంలో ఉండటంతో దీనాతి దీనుడయ్యి దేవతలందరినీ కూడా పరివేష్టింపచేసుకొని ఆ ఒక్క తన సభలో ఉన్నటువంటి ఋషులని, మహామునులని, చారుణలని, తర్వాత ఇంద్రుడిని, తర్వాత అగ్నిని, మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా పరివేష్టింపచేసి తనకి గౌతమ మహర్షి ఎటువంటి శాపాన్ని ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇంద్రుడు తన తాలూకు ఇంద్రలోకానికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క దేవతలందరినీ కూర్చోబెట్టుకొని గౌతమ మహర్షి కారణంగా తను ఏమి కోల్పోయాడు, రెండు విషయాలని ఈ ఇంద్రుడు ఇక్కడ ఇంద్రలోకంలో చెప్పటం జరుగుతోంది. తను గౌతముడిగా వెళ్ళగానే ఆ ఒక్క అహల్య తన్ని ఇంద్రుడిగా గుర్తించడం జరిగింది, అలాగూ శృంగభంగం జరిగింది. రెండు, గౌతమ మహర్షి తన్ని నపుంసకుడిగా ఉండమని చెప్పని తనకి శాపం ఇవ్వటంతో రెంటికి చెడ్డ రేవడిగా నేను తయారయ్యాను. దీనికి కారణం ఏంటంటే
దేవతలైనటువంటి మీ అందరి క్షేమాన్ని కాంక్షించి గౌతమ మహర్షి తాలూకు తపఫలము ఎంత ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించుదాము అని చెప్పేసని మాత్రమే నేను గౌతమ మహర్షి ఆశ్రమంలో కాలు పెట్టాను తప్పితే కామాంధుడనై మాత్రము ఆశ్రమంలో కాలు పెట్టలేదు. అటువంటి పరిస్థితిలో గౌతమ మహర్షి నన్ను ఆశ్రమాన్ని చెడగొడతావా అని చెప్పేసని నన్ను నపుంసకుడుగా ఉండమని చెప్పేసని నన్ను శాపం ఇవ్వటంతో నాతో పాటు అహల్యకి కూడా శాపం వచ్చింది. ఎందుకంటే ఇనుము మూలంగా అగ్నిహోత్రుడు కూడా దెబ్బతింటాడు అనేటువంటి పరిస్థితి మూలంగా నా మూలంగా ఆవిడ నన్ను గ్రహించినప్పటికీ కూడా ఇదే కథని ఈ యొక్క పరశురాముడి తాలూకు అవతారంలో రేణుకాదేవి కథగా చెప్పుకొచ్చేటప్పుడు మనసు ఒకసారి వికలత చెందినప్పుడు రేణుకాదేవి స్నానానికి అని చెప్పేసని ఆవిడ ఒక నదీ తీరానికి వెళ్ళటం జరిగింది. రోజు స్నానం చేసి ఆ నదీ తీరంలో ఉన్నటువంటి ఇసుకతో ఆమె ఒక కుండని చేసి ఆ కుండతో నీళ్లు తీసుకుని జమదగ్ని ఉన్నటువంటి ఆశ్రమానికి రావటం జరుగుతూ ఉండేటువంటిది. ఆ రోజు నాడు అనుకోకుండా ఈమె స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వులు స్నానం చేస్తూ జలక్రీడలాడుతూ ఉంటే ఈమె చూసి, అయ్యో నా భర్త జమదగ్ని మునిగా ఋషిగా ఉండి ఈ జడలు ఈ యొక్క మీసాలు గడ్డాలు పెంచుకుని ఎంతసేపు తపస్విగా ఉంటున్నాడు తప్పితే ఇలాంటి జలక్రీడలు ఆడటానికి ఒక్కనాడు కూడా సహకరించటం లేదు కదా అని చెప్పేసని ఈ రేణుకాదేవి మనస్సు వికలత చెందటం జరిగింది. దానితో ఆ రోజునాడు ఆ ఇసుక అనేటువంటిది కుండగా జరగలేదు. మనసు వికలత చెందగానే పదార్థము విచ్ఛిన్నమవటం జరిగింది. ఇది ఒక తత్వ విజ్ఞానానికి సంబంధించినటువంటి విషయము. ఎప్పుడైతే రేణుకాదేవి ఆ ఒక కుండని చేయలేకపోయిందో ఇసుకతో, ఆమె నీళ్లను తీసుకుని జమదగ్ని ఆశ్రమానికి రాలేకపోయింది. ఈ విషయాన్నంతటినీ కూడా గ్రహించినటువంటి జమదగ్ని తన తాలూకు కుమారుల్ని పిలిచి రేణుకాదేవిని నరికేయమని చెప్పేసని, సంహరించమని చెప్పేసని చెప్పటం జరిగింది. దానికి మిగిలినటువంటి పిల్లలందరూ కూడా తల్లిని మేము నరకము అని చెప్పేసని, సంహరించము అని చెప్పేసని వాళ్ళు తప్పుకోవటం జరిగింది. కానీ పరశురాముడు తన తాలూకు పరశుతో ఆ ఒక గండ్రగొడ్డలితో రేణుకాదేవి తాలూకు శిరస్సులు 2 భాగాలుగా చేయటం జరిగింది దేహాన్ని. తదుపరి పరశురాముడు మళ్ళీ తండ్రి అయినటువంటి జమదగ్నిని తన తల్లిని బ్రతికించమని చెప్పేసి ప్రార్థించటము, దానితో జమదగ్ని రేణుకని బ్రతికించటము జరిగింది. ఇది అంతా చూసినటువంటి నారదుల వారు ఎందుకు ఇలా జరిగింది, రేణుకని ముందు ఎందుకు సంహరించమన్నారు, తర్వాత ఎందుకు ఆమెకి మళ్ళీ ప్రాణాన్ని ఎందుకు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని జమదగ్నినే అడిగితే దానికి నారద మహామునికి జమదగ్ని గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, ఒక్కసారి మనసు వికలత చెందినప్పుడు ఆ ఉపాధిలో ఉన్నటువంటి మనస్సు ఎప్పుడూ కూడా స్థిరత్వాన్ని పొందలేదు. కనుక ఆ ఒక్క దేహము అనేటువంటి ఆ ఉత్పాదము దాన్ని తీసేసేయాలి, తొలగించేసేయాలి. ఆ శరీరాన్ని, ఆ యొక్క దేహంలో నుంచి జీవుడిని, ప్రాణాన్ని, ఆత్మని తీసేస్తే కానీ ఆ ఒక్క లోపల ఉన్నటువంటి మనసు అనేటువంటిది మళ్ళీ కొత్త దేహాన్ని
సంస్కరించుకుంటే కానీ స్థిరపడదు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క జమదగ్ని చెప్పటం జరిగింది. కనుక ఇక్కడ మనస్సు వికలత చెందటం మూలంగా రేణుకని ఎలాగైతే జమదగ్ని సంహరించమని చెప్పేశాడు అని అన్నాడో, అలాగే వచ్చినటువంటి వాడు ఇంద్రుడైనా మారువేషంలో ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా ఇక్కడ అహల్య గ్రహించినప్పటికీ కూడా ఈమె తాలూకు మనసు క్షణబందరమన్నట్టుగాను తను సురపతి అని తెలుసుకునే లోపల వేషాన్ని చూస్తే గౌతముడిలాగా ఉన్నాడు అనేటువంటి క్షణమైనటువంటి భ్రాంతి పొంది వెంటనే తను తేరుకుని ఈయన గౌతముడు కాదు ఇంద్రుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని, ఓ సురపతి, నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళు అని చెప్పేసి ఈవిడ చెప్పటం మూలంగా ఆ క్షణకాలములో వికలత చెందినటువంటి మనస్సుకి ఈ యొక్క గౌతమ మహర్షి శాపాన్ని ఎందుకు ఇచ్చారంటే, వాయుభక్షణం చేస్తూ అన్నపానాదులు లేకుండా ధూళి దూసరితో కప్పబడి తపోనిష్ట గరిష్ఠురాలై ఉన్నప్పుడు రామచంద్రుడు వచ్చినప్పుడు మాత్రమే, అంటే అవతార పురుషుడైనటువంటి రాముడు అంటే భగవంతుడే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆయన దర్శనం అయినప్పుడు మాత్రమే నీవు మళ్ళీ స్వస్వరూపాన్ని అహల్య రూపాన్ని నువ్వు పొందుతావు అనేటువంటి విషయాన్ని గౌతమ మహర్షి అహల్యకు చెప్పినటువంటి విషయము. ఈ విషయాలేవి తెలియకుండా మనం అడ్డదిడ్డంగా మాట్లాడతామంటే ఈ కథ రాసినటువంటి వాల్మీకి మహర్షి చాలా అధ్వాన్నమైపోతారు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఆయన ఇందులో ఎంతో వేదాంతపరమైనటువంటి విషయాలు, తత్వ పరిజ్ఞానాన్ని, వేదానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ కథాగమనంలో ఉంచి ఆయన చెప్పటం జరిగింది. ఇది సాధ్యానం చేసేటువంటి గురు శిష్యుల మధ్య ఇందులో ఉన్నటువంటి తత్వబోధన చెప్పవలసినటువంటి విషయమే తప్పితే గురు శిష్యులు కాని వారికి ఇది ఏదో రోడ్డున పోతున్నటువంటి వాళ్ళందరికీ, రోడ్డున ఉన్నటువంటి వాళ్ళందరికీ, పనికిమాలిన వాళ్ళందరికీ ఈ యొక్క కథాగమనంలో ఉన్నటువంటి తత్వాన్ని చెప్పవలసినటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి గారు ఈ ఒక కథాగమనంలో చెప్పినటువంటి విషయము. కనుక ఈ ఇంద్రుడు ఇంద్రలోకానికి వెళ్ళి నేను గౌతముడిని పరీక్షిద్దాము అని చెప్పేసి అనుకుని శాపాన్ని పొందాను. కనుక నాకు మళ్ళీ తిరిగి ఈ వృషణములు మళ్ళీ నాకు రావాలి అంటే మీరందరూ దేవతలందరూ కూడా ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు మాత్రమే నాకు మళ్ళీ తిరిగి ఈ ఒక్క వృషణములు వచ్చి నేను పురుషుడిగా మారటానికి, ఇంద్రుడిగా నేను మారటానికి నాకు శక్తి వస్తుంది తప్పితే దేవతలైనటువంటి మీ తాలూకు అనుగ్రహము నా అందు లేనప్పుడు సురపతినైనప్పటికీ కూడా నేను నపుంసకుడిగా మాత్రమే ఉండిపోతాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క అహల్యా శాప విమోచనానికి సంబంధించినటువంటి వృత్తాంతంలో ఇంద్రుడు తన తాలూకు ఇంద్రలోకంలో చెప్పటం జరిగింది. ఈ విషయములన్నీ విన్నటువంటి అగ్ని, వాయువు, మిగిలినటువంటి దేవతలందరూ కూడా విని పితృదేవతల దగ్గరికి వచ్చి పితృదేవతలతో మాట్లాడుతూ, పితృదేవతలారా, ఒకప్పుడు ఈ ఒక్క శివుడి తాలూకు మామగారైనటువంటి ఈ యజ్ఞాన్ని చేసినటువంటి ఆయన తన శిరస్సుని పోగొట్టుకొని మేక శిరస్సుని పొందినటువంటి ఆ ఒక్క మేక తాలూకు వృషణములు అలాగింకా ఉన్నాయి కదా, ఆ వృషణాలని తీసుకుని వెళ్ళి
ఆ ఇంద్రుడికి అతికించండి అని చెప్పేసని ఈ పితృదేవతలు అగ్నికి, వాయువుకి, మిగిలినటువంటి దేవతలకి, అశ్విని దేవతలకి, అక్షులకి, కింపురుషులకి చెప్పటంతో ఈ పితృదేవతల తాలూకు వాక్యాలను విన్నటువంటి వీళ్ళు ఆ వృషణాలని తీసుకుని వెళ్ళి, ఆ మేక వృషణాలని తీసుకుని వెళ్ళి ఈ యొక్క ఇంద్రుడికి అతకటం జరిగింది. దక్ష ప్రజాపతికి మేక శిరస్సును అతకటం జరిగింది. మేక తాలూకు వృషణాలని ఈ యొక్క ఇంద్రుడికి అతకటం జరిగింది. ఇది మీదకి కథగా చెప్తున్నటువంటిది. ఇందులో ఉన్న కొంతవరకు గోప్యంగా ఉన్న విషయాన్ని చెప్పవలసింది ఏంటంటే, జంతువులు తాలూకు అవయవాలని కూడా తీసుకుని మానవులకి వాటిని అతికించవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇంద్రుడిని ఆస్కారం చేసుకుని ఈ ఒక్క కథాగమనంలో మనకి చెప్పటం జరిగింది. దక్ష ప్రజాపతికి మేక తలని పెట్టడం జరిగింది. ఆ మేక వృషణాలని ఇంద్రుడికి అమర్చటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి ఒక విధంగా ఇందులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మనకి చెప్పటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. ఇది తత్వ పరిజ్ఞానానికి వెళ్ళినప్పుడు చాలా ఉంది తత్వము. ఈ తత్వాన్ని అంత తేలిగ్గా బయటకి చెప్పేటువంటిది కాదు. అది గురు శిష్యుల మధ్య సాధ్యాయనంలో మాత్రమే భద్రంకరిణే అనేటువంటి దాంతో ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ యొక్క విషయాలన్నీ కూడా భద్రంగా చెప్పబడతాయి. గురు శిష్యులు ఇద్దరూ కూడా. గురువు ఎటువంటి రహస్యము లేకుండా శిష్యుడికి చెప్తాడు. శిష్యుడు గురువు చెప్పినటువంటి రహస్యం లేనటువంటి తత్వ పరిజ్ఞానాన్ని విని ఆకళింపు చేసుకుని అతను ఎంతో తేజోవంతుడుగా మారతాడు. కనుక ఇక్కడ మనం ఎవరూ కూడా గురు శిష్యులం కాదు. కాబట్టి మామూలుగా మనం ఈ యొక్క కథాగమనాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తత్వ పరిజ్ఞానాన్ని విశదీకరించలేక అందుకని దీన్ని దాటవేస్తూ కథాగమనంలోకి మాత్రమే నేను రావటం జరిగింది. ఇలా మేక వృషణాలని అతికించి ఇంద్రుణ్ణి ఇతన్ని స్వస్థత చేకూర్చారు రామభద్ర. కనుక ఇక్కడ నీవు అవతార పురుషుడు అయినటువంటి నీవు వచ్చిన తర్వాత మాత్రమే అహల్యకు శాప విమోచనం అవుతుందన్నారు. కాబట్టి ఆశ్రమంలోకి నీవు ప్రవేశించి ఆ అహల్య తాలూకు శాప విమోచనాన్ని చెయ్యవలసినది అని చెప్పేసని విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పటంతో రాముడు తను ఒక్కడుగానే ఆశ్రమంలోకి ప్రవేశించటం జరిగింది. అంటే రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ శాపాన్ని ప్రసాదించినటువంటి గౌతముడు రాముడి తాలూకు పాదధూళి సోకితేనే అహల్య శాప విమోచనం జరుగుతుంది అని చెప్పటం మూలంగా అందుకు రాముడు ఒక్కడు మాత్రమే ఆశ్రమంలోకి ప్రవేశించి అహల్య తాలూకు శాపాన్ని విమోచనం చేయటం జరిగింది. ఎప్పుడైతే అహల్య శాప విమోచనం జరిగిందో మరు నిమిషంలోనే గౌతమ మహర్షి రావటం జరిగింది. గౌతమ మహర్షి ఎప్పుడైతే ఆశ్రమంలోకి అడుగుపెట్టారో ఆ యొక్క పూర్వ వైభవం అంతా కూడా మళ్ళీ తిరిగి రావటం ప్రారంభించింది. అక్కడికి ఋషులు, మునులు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రదేశానికి రావటం జరిగింది. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ప్రేక్షకుడిగా చూస్తున్నటువంటి లక్ష్మణుల వాళ్ళు ఆనందిస్తున్నటువంటి ఈ యొక్క తరుణాన్ని పురస్కరించుకొని మిగిలినటువంటి కథాగమనాన్ని మళ్ళీ మనం రేపు ఆ ఒక్క వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఈ రామచంద్రుడు మిథిలా నగరం వెళ్ళి ఏం చేశారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుందాము.
అంతవరకు స్వస్తి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.